దేవుడు అన్నాడు, భర్తలకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, భర్తలారా మీ భార్యలను ప్రేమించమన్నాడు. భర్తల డ్యూటీ ఏంటంటే ప్రేమించడమే, ఎలాగున్నా ప్రేమించడమే. అది దేవుడు మాకు ఖండితంగా ఇచ్చిన ఆజ్ఞ. భర్తలారా మీ భార్యలను అయితే ఈ భర్తలు ఏం చేస్తారంటే, పెళ్ళైన కొత్తలో బండి మీద ఎక్కి తీసుకెళ్తున్నప్పుడు అంటాడట, జారిపోతావు, గట్టిగా పట్టుకోయి, నన్ను జారిపోతావు అంటాడట. ఒక 6 నెలలు పోయిన తర్వాత ఇస్త్రీ చొక్కా నలిగిపోతుంది, సరిగ్గా కూకోలేవంటే అంటే ఆవిడికి అనుమానం వచ్చేది, నీకు ఇస్త్రీ చొక్కా ఎక్కువ, నేను ఎక్కువ అంటారు. పెళ్ళైన కొత్తలోనేమో జారిపోతావు, గట్టిగా పట్టుకో అన్నవా, ఇప్పుడేమో ఇస్త్రీ చొక్కా ప్రసాదా వింటున్నావా. బండి మీద ప్రేమతో దింపితే డ్రాపింగ్ అంటారట, ప్రేమ లేకుండా దింపితే డంపింగ్ అంటారట. అంటే ఈ బస్తా అటుకెళ్ళి అక్కడ ఆడేసి మళ్ళీ ఆ బస్తా ఎక్కించుకు వచ్చేయడమే. అప్పుడు ఒక లోడ్ అన్నమాట. ప్రేమతో దింపితేనేమో ఏమంటారు చెప్పండి, డ్రాపింగ్, లేకపోతే డంపింగే. చాలామంది భర్తలు భార్యను డంపింగ్, తర్వాత ఈడేమో ఇంకో జంపింగ్ను. ఇటువంటి పనులు చేయకూడదు. దేవుని బిడ్డలారా, భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి. ఇంకొక ఆజ్ఞ కూడా దేవుడు ఇచ్చాడు మాకే, భర్తలారా మీ భార్యలను నిష్ఠుర పెట్టకూడదు అన్నాడు. ఏమన్నాడు? నిష్ఠుర పెట్టకూడదు. మగోళ్ళు ఎప్పుడూ కూడా, భర్తలు ఎప్పుడు కూడా భార్యలు మనసు ఇరిగిపోయేటట్టు మాట్లాడకూడదు. మనసు ఇరిగిపోయే మాటలు ఎప్పుడూ భర్త మాట్లాడకూడదు. తెలుసా మీకు ఆ సంగతి? ఓ భార్య అన్నదంట భర్తతో, ఏమండి మన కిటికీలకి కర్టన్స్ కొనండి అన్నదట. అంటే భర్త అన్నాడట దేనికోసమే అన్నాడట. భార్య అన్నదట ఎదరింటి ఆయన అస్తమానం చూస్తున్నాడండి అన్నదట. ఈడన్నాడట, నువ్వు సరిగ్గా కనపడక కానీ, కనపడితే నీ ముఖం చూడలేక ఆడే కట్టని చేసుకుంటాడు, పెద్ద అందగత్తెలాగా ఫీల్ అవ్వక అన్నాడట. ఎంత తప్పండి అది. చేసుకున్న వాళ్ళు అంతంత మాట అనొచ్చా? ప్రసాదా ఇవన్నీ నీకేరా. ఎదరింటి ఆయన చూస్తున్నాడండి అస్తమానం అంటే ఈడన్నాడట, నువ్వు సరిగ్గా కనపడక కానీ, కనపడితే నీ ముఖం చూడలేక ఆడే కట్టని చేసుకుంటాడు, పెద్ద అందగత్తెలాగా ఫీల్ అవ్వదు అనొచ్చా? చేసుకున్న వాళ్ళు అంత మాట. చేసుకున్న వాళ్ళ మనసులు ఎప్పుడు బైబిల్ చెప్పింది, భర్తలారా మీ భార్యలను నిష్ఠుర పెట్టకూడదు. ఎప్పుడు కూడా అటువంటి దిగజారిపోయే మాటలు మాట్లాడకూడదు.